టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నెహ్రూ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ తెల్లవారుజామున తన నివాసంలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే కేర్ బంజారాకు తరలించారు. అయితే అప్పటికే నెహ్రూ ప్రాణాలు విడిచినట్టు కేర్ ఆసుపత్రి డాక్టర్లు ప్రకటించారు. దేవినేని నెహ్రూ మృతితో విజయవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టీడీపీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. నెహ్రూ హఠాన్ మరణంపై అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెహ్రూ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నెహ్రూ మృతి టీడీపీకి తీరని లోటన్నారు చంద్రబాబు. దేవినేని నెహ్రూ అసలు పేరు దేవినేని రాజశేఖర్. 1983లో తెలుగుదేశం ఆవిర్భావంతో రాజకీయాల్లోకి వచ్చారు దేవినేని నెహ్రూ. కంకిపాడు నుంచి టీడీపీ తరపున 1983, 85, 89, 94 ఎన్నికల్లో వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1995 ఆగస్టు సంక్షోభంలో చంద్రబాబుతో విభేదించి ఎన్టీఆర్ పక్షాన నిలిచారాయన. 1996లో ఎన్టీఆర్ మరణించిన తర్వాత కాంగ్రెస్లో చేరి 20 ఏళ్ల పాటు అందులోనే కొనసాగారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గ పునర్విభజనతో 2009 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు నెహ్రూ. గత ఎన్నికల్లో కూడా పోటీ చేసినప్పటికీ మళ్లీ ఓడిపోయారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. దీంతో కాంగ్రెస్లో భవిష్యత్తు లేదని భావించి గత ఏడాది తిరిగి సొంత గూటికి చేరుకున్నారు దేవినేని నెహ్రూ. 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నెహ్రూ ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు. నెహ్రూకి రాజకీయ కురువృద్ధుడిగా పేరుంది. కృష్ణా జిల్లాలో నెహ్రూకంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది. టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నెహ్రూ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ తెల్లవారుజామున తన నివాసంలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే కేర్ బంజారాకు తరలించారు. అయితే అప్పటికే నెహ్రూ ప్రాణాలు విడిచినట్టు కేర్ ఆసుపత్రి డాక్టర్లు ప్రకటించారు. దేవినేని నెహ్రూ మృతితో విజయవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టీడీపీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. నెహ్రూ హఠాన్ మరణంపై అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెహ్రూ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నెహ్రూ మృతి టీడీపీకి తీరని లోటన్నారు చంద్రబాబు. దేవినేని నెహ్రూ అసలు పేరు దేవినేని రాజశేఖర్. 1983లో తెలుగుదేశం ఆవిర్భావంతో రాజకీయాల్లోకి వచ్చారు దేవినేని నెహ్రూ. కంకిపాడు నుంచి టీడీపీ తరపున 1983, 85, 89, 94 ఎన్నికల్లో వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1995 ఆగస్టు సంక్షోభంలో చంద్రబాబుతో విభేదించి ఎన్టీఆర్ పక్షాన నిలిచారాయన. 1996లో ఎన్టీఆర్ మరణించిన తర్వాత కాంగ్రెస్లో చేరి 20 ఏళ్ల పాటు అందులోనే కొనసాగారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గ పునర్విభజనతో 2009 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు నెహ్రూ. గత ఎన్నికల్లో కూడా పోటీ చేసినప్పటికీ మళ్లీ ఓడిపోయారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. దీంతో కాంగ్రెస్లో భవిష్యత్తు లేదని భావించి గతేడాది తిరిగి సొంత గూటికి చేరుకున్నారు దేవినేని నెహ్రూ. 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నెహ్రూ ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు. నెహ్రూకి రాజకీయ కురువృద్ధుడిగా పేరుంది. కృష్ణా జిల్లాలో నెహ్రూకంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది.
అనారోగ్యంతో బాధపడుతున్న దేవినేని నెహ్రూ హైదరాబాద్లోని కేర్ బంజారాలో చికిత్స పొందుతున్నారు. 3 రోజుల క్రితం డిశ్చార్జ్ కూడా అయ్యారు. కానీ అకస్మాత్తుగా అనారోగ్యం పాలు కావడంతో కేర్ హాస్పిటల్కు తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని కేర్ బంజారా ఆసుపత్రిలో దేవినేని నెహ్రూ పార్థివ దేహం ఉంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు అంతా కేర్ బంజారాకు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో కేర్ హాస్పిటల్ నుంచి విజయవాడలోని గుణదలలో ఉన్న దేవినేని నెహ్రూ నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తీసుకెళ్లనున్నారు. మరింత సమాచారాన్ని కేర్ హాస్పిటల్ దగ్గర నుంచి మా ప్రతినిధి సత్య లైవ్లో అందిస్తారు. సత్య, స్వేచ్ఛ మరో 15 నిమిషాల్లో దేవినేని నెహ్రూ పార్థివ దేహం ఇక్కడి నుంచి బయలుదేరి విజయవాడ వెళ్ళబోతోంది. అంబులెన్స్ నా వెనక మీరు చూడొచ్చు సిద్ధం చేశారు. అలాగే కుటుంబ సభ్యులు, దేవినేని నెహ్రూ అనుచరులు, కొంతమంది ప్రముఖులు, ఆయన్ని కడసారి చూడడానికి వచ్చిన ప్రముఖులు ప్రస్తుతం హాస్పిటల్ దగ్గర ఉన్న పరిస్థితి కనిపిస్తోంది మనకి. సో మార్చరీ రూమ్ దగ్గర వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. మార్చరీ రూమ్ నుంచి దేవినేని బాడీ బయటికి తీసుకురాగానే అంబులెన్స్లో ఎక్కించి ఇక్కడి నుంచి నేరుగా విజయవాడ ఆయన స్వగృహానికి తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తెల్లవారుజామున 4 గంటలకు దేవినేని నెహ్రూ రెస్ట్ రూమ్ కోసమని లేచారు. రెస్ట్ రూమ్కి వెళ్ళి బయటకు వచ్చి ఒక్కసారిగా కళ్ళు తిరిగి కుప్పకూలిపోయారు. సో కుటుంబ సభ్యులు తేరుకొని నైబర్స్ హెల్ప్ తీసుకుని ఏం జరిగిందని తెలుసుకునే లోపు ఆయన ప్రాణం విడిచినట్టుగా తెలుస్తోంది. సో వెంటనే హుటాహుటిన కేర్ బంజారాకి తరలించారు. 4 గంటలకు ఆయన హార్ట్అటాక్కు గురయ్యారు. 4:20 కల్లా ఆయన్ని హాస్పిటల్కి తరలించారు. కానీ తీసుకొచ్చేటప్పటికే ఫలితం లేకపోయింది. సో డాక్టర్స్ బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేశారు. హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి ఆయన శ్వాస లేనట్టుగా డాక్టర్లు నిర్ధారించారు. అయినప్పటికీ ప్రయత్నం చేశారు. సో కొంత హార్ట్ మీద పంప్ చేసి తిరిగి ఆయన్ని సేవ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆయన తుది శ్వాస విడిచినట్టుగా డాక్టర్లు డిక్లేర్ చేశారు. సో ఆయనకి ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. విషయం తెలియంగానే విజయవాడలో ఉన్న దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ హుటాహుటిన బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నారు. 7:45 ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. దేవినేని నెహ్రూ అనారోగ్యంగా ఉండడంతో గడిచిన వారం రోజులుగా హైదరాబాద్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటుండడంతో ఆయన భార్య, ఆయన కూతురు, కోడలు, అల్లుడు అంతా హైదరాబాద్లో ఆయనతో పాటే ఉన్నారు. 3 రోజుల క్రితమే ఆయన డిశ్చార్జ్ అయినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. డిశ్చార్జ్ అయిన తర్వాత కాస్త బాగానే ఉన్నాను, నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి, 20వ తారీఖున ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళిపోతాను, ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, సమీకరణలు చూసుకోవాలి అని చెప్పి ఆయన కొంతమంది అనుచరులతోటి విజయవాడ నుంచి ఆయన్ని పరామర్శించడానికి వచ్చిన ఆయన అనుయాయులతోటి, పార్టీ కార్యకర్తలతోటి చెప్పినట్టుగా కార్యకర్తలు మనతో మాట్లాడుతూ చెప్పారు. సో కుటుంబ సభ్యుల్ని మీరు చూడొచ్చు. దేవినేని నెహ్రూ కుమార్తె, దేవినేని నెహ్రూ కోడలు, దేవినేని అవినాష్ ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని బయటకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అక్కడే వేచి ఉన్న దృశ్యం కనిపిస్తోంది. ఇక్కడి నుంచి నేరుగా ఆయనను విజయవాడకు తరలిస్తారు. నిజానికి దేవినేని నెహ్రూకి హైదరాబాద్లో కూడా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉంది. ఆయనకి కూతురికి వేరే చోట ఉంటారు. సో ఆయన రెగ్యులర్గా హెల్త్ చెకప్ నిమిత్తం లేకపోతే హైదరాబాద్లో రాజకీయ కార్యక్రమాల నిమిత్తం వచ్చినప్పుడు ఆయన అవసరం కోసం ఆయన కూడా ఒక అపార్ట్మెంట్ని ఓన్ చేస్తున్నట్టు, ఫ్లాట్ను ఓన్ చేస్తున్నట్టు చెప్పారు. సో అక్కడే ఉండి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ ఈ సడన్ కార్డియాక్ అటాక్ తోటి కుటుంబ సభ్యులంతా ఖిన్నులైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక 15 ఏళ్ల క్రితమే ఆయనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా మనకు తెలిసింది. కానీ ఆ సమస్య లేకపోయినా కార్డియాక్ అరెస్ట్ తోటి ఆయన కన్నుమూశారు. వారం రోజుల క్రితం ఆయన టైఫాయిడ్ సమస్యతోటి హైదరాబాద్కి వచ్చారు. అది కాస్త తగ్గుముఖం పట్టింది అనుకునేసరికి న్యూమోనియాకి గురయ్యారు. న్యూమోనియా కూడా తగ్గింది. ఇప్పుడు కాస్త తేలిగ్గానే ఉన్నాను, నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తాను అని డాక్టర్లతో పదే ఆయన చెప్పినట్టుగా తెలిసింది. సో ఆ నేపథ్యంలోనే కాస్త తేరుకున్న తర్వాత ఆయన్ని ఇంటికి డిశ్చార్జ్ చేసి పంపించారు. అయితే కొద్ది రోజులు ఇక్కడే ఉండమని డాక్టర్ సోమరాజు ఆయన్ని చెప్పినట్టుగా పొట్లూరి వరప్రసాద్ తోటి సోమరాజు మాట్లాడినప్పుడు మనం విన్నాం. సో అయినప్పటికీ నేను బాగానే ఉన్నాను, నేను తిరిగి వెళ్తాను విజయవాడ అని చెప్పి ఆయన పదే డాక్టర్లతో చెప్పినట్టుగా కూడా చెప్తున్నారు.
ఈ సడన్ పరిణామంతో హైదరాబాద్లో ఉన్న దేవినేని అభిమానులు కొంతమంది ఆయన్ని చూడడానికి కడసారి చూడడానికి హైదరాబాద్ వస్తున్నారు. హైదరాబాద్ బంజారా హాస్పిటల్కి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో కొంతమంది ప్రముఖులు నందమూరి హరికృష్ణ, మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే, అలాగే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పొట్లూరి వరప్రసాద్, ఇంకా ఆయన కుటుంబ సభ్యులు, హైదరాబాద్లో సెటిల్ అయిన ఆయన కుటుంబ సభ్యులు, ఆయన బంధువులు అందరూ కూడా కేర్ బంజారాకు వచ్చి చివరిసారిగా ఆయన చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో బాడీ డీకంపోజ్ అవ్వకుండా ఇక్కడ నుంచి విజయవాడ ట్రావెల్ చేయాలి కాబట్టి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో హాస్పిటల్ వర్గాలు చేస్తున్నాయి. అదొక 15-20 మినిట్స్ ప్రాసెస్. అది ఆల్మోస్ట్ పూర్తిగా వచ్చింది. సో మరో 5-10 నిమిషాల్లోనే ఆయన్ని స్ట్రైట్ అవే ఇక్కడి నుంచి విజయవాడ తీసుకెళ్తారు. అంబులెన్స్ని సిద్ధం చేశారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడి నుంచి ఆయనతో పాటే విజయవాడ వెళ్ళడానికి సిద్ధమై వచ్చినట్టుగా కనిపిస్తోంది. చాలామంది ఆయన అభిమానుల్ని హాస్పిటల్ బయట చివరిసారిగా ఆయన్ని చూడడానికి ఇక్కడ వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో దేవినేని నెహ్రూ హఠాన్ మరణాన్ని విజయవాడలోని ఆయన అభిమానులు ఎలా జీర్ణించుకోలేకపోతున్నారో వార్త విన్న తర్వాత హైదరాబాద్లో ఉన్న అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కూడా షాక్కు గురయ్యారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ దేవినేని నెహ్రూ అనారోగ్యానికి సంబంధించిన వార్త ఏమీ బయటకు రాకుండానే సడన్గా ఆయన కన్నుమూశారని తెలిసేసరికి ఒక్కసారిగా షాక్ తిన్నారు. సో వాళ్ళందరూ హైదరాబాద్ కేర్ బంజారాకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రముఖులు కొంతమంది ఆల్రెడీ వచ్చి ఆయన్ని చూశారు. సో చివరిసారిగా ఆయనకి నివాళి అర్పించేందుకు మార్చరీ బయట వెయిట్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి హరికృష్ణ విషయం తెలుసుకున్న తర్వాత స్ట్రైట్ అవే హాస్పిటల్కి వచ్చి ప్రస్తుతం ఆయన కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయనకి చివరిసారి నివాళి అర్పించి ఇక్కడి నుంచి విజయవాడ వెళ్లే లోపు చూడాలని చెప్పి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున కేర్ బంజారా దగ్గర గుమిగూడిన పరిస్థితి. మార్చరీ నుంచి బాడీని బయటకు తీసుకొస్తున్నారు. ఆయన అభిమానులంతా ఆయన్ని చివరిసారి చూసేందుకు ఇక్కడ గుమిగూడిన పరిస్థితి. కుటుంబ సభ్యులు కూడా చివరిసారిగా ఆయన్ని చూసేందుకు బయటకు వస్తున్న పరిస్థితి. సో అంబులెన్స్ని సిద్ధం చేశారు. సో బాడీ డీకంపోజ్ అవ్వకుండా చేసే ఆ ప్రాసెస్, కెమికల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం పూర్తయిపోయింది. సో కుటుంబ సభ్యుల్ని లోపలికి అలౌ చేస్తున్నారు. అలాగే ఎవరైతే ఆయన్ని చూడడానికి చివరిసారిగా వచ్చారో ప్రముఖులు వాళ్ళని కూడా లోపలికి అలౌ చేస్తున్నారు. సో మరికొద్ది సేపట్లోనే దేవినేని నెహ్రూ భౌతిక కాయం హైదరాబాద్ కేర్ బంజారా నుంచి విజయవాడకు వెళ్ళబోతోంది. సో 9 గంటలకి అలా ప్రారంభమైతే అరౌండ్ 1 o'clockకి ఆయన బాడీ అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఇంకా కుటుంబ సభ్యుల దగ్గర నుంచి అంత్యక్రియలకు సంబంధించిన స్పష్టత రావాల్సి ఉంది. ఈ షాక్ నుంచి వాళ్ళు తేరుకోలేదు ఇంకా. సో దాని నుంచి బయటకు వచ్చి విజయవాడ వెళ్తున్నప్పుడు ఎప్పుడు అంత్యక్రియలకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటారనే విషయం తెలిసే అవకాశం కనిపిస్తోంది. సో కుటుంబ సభ్యులు కానీ లేకపోతే దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ కానీ ఇంతవరకు మాట్లాడలేని పరిస్థితి. చివరిసారిగా ఆయనకు నివాళి అర్పించేందుకు హైదరాబాద్ కేర్ బంజారాకు చేరుకున్న ఆయన అభిమానులు ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి. అంబులెన్స్ని సిద్ధం చేసి ఉంచారు. దేవినేని నెహ్రూకి ఈ మధ్యకాలంలో అనారోగ్యం పదే అనారోగ్యానికి గురవుతూ ఉండడంతో డాక్టర్ సోమరాజు కూడా గతంలో ఉన్న సమస్యలను కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తూనే ఉన్నామని చెప్తున్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ నేపథ్యంలో దానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉత్పన్నమయ్యాయా అని రెగ్యులర్ చెకప్లో భాగంగా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. కానీ ఈ కార్డియాక్ అరెస్ట్ని మాత్రం మేము ఊహించలేకపోయామని చెప్తున్నారు. సో దాంతో బ్రాడ్ డెడ్గా తీసుకురావడంతో ఏం చేయలేని పరిస్థితి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని చూడొచ్చు. ఆయనకు నివాళి అర్పించేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ మంత్రులు కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీలో ఆయన రీసెంట్గా జాయిన్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో నందమూరి హరికృష్ణ కూడా ఆయన్ని నివాళి అర్పించేందుకు హైదరాబాద్ కేర్ బంజారాకు వచ్చారు. కేర్ బంజారా దగ్గర మార్చరీ నుంచి ఆయన బాడీని మరికొద్ది సేపట్లోనే బయటకు తీసుకురానున్నారు. నివాళి అర్పించిన తర్వాత ప్రముఖులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావుని చూస్తున్నాము. సో మరికొద్ది సేపట్లో ఆయన బాడీని ఇక్కడి నుంచి విజయవాడ తరలించబోతున్నారు. దేవినేని నెహ్రూకి సంబంధించిన అనుయాయులు అలాగే ఆయన
అభిమానులు చాలామంది వార్త తెలిసిన తర్వాత విజయవాడ నుంచి ఈ తెల్లవారుజాము 4 గంటలకు బయలుదేరి హైదరాబాద్ వచ్చారు. సో వాళ్ళంతా కూడా దేవినేని భౌతిక కాయం వెంట తిరిగి విజయవాడ చేరుకోవడానికి ఇక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు. సో ఒక పెద్ద కాన్వాయ్ లాగా ఆయన బాడీ ఇక్కడి నుంచి బయలుదేరనుంది. సో ఈ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో విజయవాడ స్వగృహానికి ఆయన భౌతిక కాయాన్ని తరలించే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత అంత్యక్రియలకు సంబంధించిన సమాచారం తెలిసే అవకాశం కనిపిస్తోంది. బాడీ డీకంపోజ్ అవ్వకుండా చేసే ప్రక్రియను పూర్తి చేశారు. ప్రముఖులు చివరిసారిగా ఇక్కడ దర్శిస్తున్నారు. అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన భౌతిక కాయం వెంటే ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. దేవినేని నెహ్రూకి 64 సంవత్సరాలు. 1952 జూన్లో ఆయన జన్మించారు. 6 సార్లు ఆయన ఎమ్మెల్యేగా, 5 సార్లు కంకిపాటి నుంచి, ఒకసారి విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2 సంవత్సరాల పాటు ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. బాడీని షిఫ్ట్ చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. దేవినేని అవినాష్, దేవినేని కుటుంబ సభ్యులంతా కూడా ఆయన భౌతిక కాయం వెంటే విజయవాడ వెళ్ళబోతున్నారు. భౌతిక కాయం చూస్తున్నారు. దేవినేని నెహ్రూ భౌతిక కాయాన్ని అంబులెన్స్లోకి షిఫ్ట్ చేస్తున్నారు. సో సరిగ్గా 9 గంటలకు ఆయన ఇక్కడి నుంచి బాడీని షిఫ్ట్ చేస్తారు. సో 1 గంటకల్లా విజయవాడ చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఆయన వెంటే కుటుంబ సభ్యులు సైతం ఇక్కడి నుంచి నేరుగా విజయవాడ స్వగృహానికి వెళ్ళబోతున్నారు. దేవినేని కుటుంబ సభ్యులు విషణ్ణ వదనాలతో కనిపిస్తున్నారు. సో బాడీని అంబులెన్స్లోకి షిఫ్ట్ చేస్తున్నారు. అంత్యక్రియలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉంది. దేవినేని నెహ్రూ కూతురు, కోడలు ఇద్దరిని మీరు దృశ్యాల్లో చూడొచ్చు. అవినాష్ భార్య, అలాగే అవినాష్ సిస్టర్ని మీరు దృశ్యాల్లో చూస్తున్నారు. వార్త తెలిసినప్పటి నుంచి వాళ్ళు రోధిస్తూనే ఉన్నారు. దేవినేని నెహ్రూ భార్య, దేవినేని నెహ్రూ కుమార్తె, కూతురు రోధిస్తూనే ఉన్నారు. ఈ హఠాత్ పరిణామానికి వాళ్ళంతా షాక్ తిన్నారు. దేవినేని అవినాష్ కూడా హాస్పిటల్కి వస్తూనే కుప్పకూలిపోయారు. ఏడుస్తూ ఆయన తండ్రి మృతదేహం వద్ద పడి రోధించిన దృశ్యాలు కుటుంబ సభ్యుల్ని, హాస్పిటల్ వర్గాల్ని కూడా కదిలించాయి. ఇలా ఎలా జరిగింది అంటూ ఆయన నెత్తి బాదుకున్న దృశ్యాలు చాలామందిని బాధ పెట్టాయి. దేవినేని నెహ్రూతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా స్ట్రైట్ అవే ఇక్కడి నుంచి విజయవాడ బయలుదేరిపోతున్నారు. 1 గంటకల్లా బాడీ విజయవాడకు చేరుకుంటుంది. ఆ తర్వాత కుటుంబ పెద్దలు నిర్ణయం తీసుకుంటారు అంత్యక్రియలకు సంబంధించి. మోస్ట్ ప్రాబబ్లీ రేపు అంత్యక్రియలు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో బాడీని అంబులెన్స్లోకి షిఫ్ట్ చేశారు. అంబులెన్స్ మూవ్ అవుతున్న దృశ్యాలను చూస్తున్నాము. అంబులెన్స్లో దేవినేని నెహ్రూ వెంట ఆయన కుమారుడు దేవినేని అవినాష్ పక్కనే కూర్చొని ఉండడం చూస్తున్నాము. అలాగే కొంతమంది పార్టీ కార్యవర్గం సభ్యులు, లేకపోతే ఆయన అనుచరులు అంబులెన్స్లో ఆయనతో పాటే మూవ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ 1 గంటకల్లా విజయవాడలోని ఆయన స్వగృహానికి దేవినేని నెహ్రూ భౌతిక కాయం తరలిస్తారు. ఆ తర్వాత కార్యక్రమం వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. సో ఇక్కడి నుంచి స్ట్రైట్ అవే వాళ్ళు విజయవాడకి రెడీ అవుతున్నారు. రేపు ఉదయం అంత్యక్రియలు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది దీనికి సంబంధించి అనే విషయం కూడా బయటికి రావాల్సి ఉంది. సో కేర్ బంజారా నుంచి దేవినేని నెహ్రూ బాడీ విజయవాడకు బయలుదేరింది. ఇది ఇక్కడ పరిస్థితి. స్వేచ్ఛ. థ్యాంక్ యూ సత్య. దేవినేని నెహ్రూ భౌతిక కాయాన్ని
కేర్ హాస్పిటల్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. ఇప్పటికే విజయవాడలోని దేవినేని నెహ్రూ నివాసానికి భారీ సంఖ్యలో అభిమానులు, సన్నిహితులు, బంధువులు చేరుకున్నారు.